ఓకే, గుడ్ మార్నింగ్ వెస్టీజ్. నరేష్ నా పేరు. వెస్టీజ్లో క్రౌన్ డైరెక్టర్. మనము ఇక్కడ ఒక బూరుగుపల్లి అనే ఒక ఊర్లో మన వెస్టీజ్ గ్రాండ్ వెల్స్ ఇచ్చినాం. బూరుగుపల్లి అనే ఊర్లో వెస్టీజ్ గ్రాండ్ వెల్స్ ఇచ్చినాం. ఈ గ్రాండ్ వెల్స్ దేనికి ఇచ్చినాం ఏంది అనేసి అంటే మేల్ ఫీమేల్, లోకల్ వరి కాదు, మేల్ ఫీమేల్. మన వెస్టీజ్లో ఈ మంత్ కాబోయే బ్రాంజ్ డైరెక్టర్ అక్క పేరు మంగ. అక్క మేల్ ఫీమేల్ కి డైరెక్ట్ వేయించింది. కొంతమంది ఏంటిది లోకల్ దానికి వేసేదానికే పని చేస్తుందా పని చేయదా అట్లా ఇట్లా అని భయపడతారు కదా. మేల్ ఫీమేల్ కి వేయించింది. ఒకసారి పొలం చూడండి, పొలం చూపిస్తా ఎట్లుంది. ఇది ఎంత మంచి డెవలప్మెంట్ లో ఉంది, ఎంత మంచి డెవలప్మెంట్ లో ఉంది అనేసి మీరు ఒకసారి చూడండి. పేన పంటకి వేయించింది, ఈ పంటకి వేయించింది. అసలు ఈ కర్ర ఎట్లుంది, ఏరు వ్యవస్థ అనేది కూడా, ఎన్ని పిలకలు వచ్చినాయి అనేది కూడా మీకు నేను ఒకసారి చూపిస్తా. ఒకసారి చూడండి. సరే ఇటు పట్టండి ఒకసారి. దీనికి ఎంత మట్టి పట్టుకుంది, ఇది ఎంత మంచిగా ఉంది. ఇది పీకుతే ఇంత గడ్డ ఎట్లా వచ్చింది, దీని ఏరు వ్యవస్థ ఎట్లా ఉంది ఒకసారి చూడండి. దీనికి ఎన్ని పిలకలు వచ్చినాయి అనేది కూడా మనం ఒకసారి లెక్క పెడదాం. ఈ గ్రాన్యువల్స్ వెళ్తే మంచి పిలక వస్తుందా లేదా అని అంటారు కదా. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 34 35 35 35 36 37 పిలకలు వచ్చినాయి. ఈ కర్రకి ఎంత మంచిగా పట్టుకొని భూమి ఎట్లా ఉంది, ఏర్లు ఎట్లా కనబడతా ఉన్నాయి, ఈ గంట ఎంత దొడ్డు వచ్చింది అనేది ఈ పొలం మీరు ఎక్కడ టెస్ట్ చేసినా ఈ విధానంగా కనబడుతుంది. ఏరు వ్యవస్థ మంచిగా కిందికి దిగి కర్ర కరకు మీద ఉండి కాడ దొడ్డు ఉంటది. ఏ వరికైనా కానీ మన గ్రాన్యువల్స్ వాడచ్చు. వెస్టీజ్ లో మంచి ప్రోడక్ట్స్ ఉంటాయి. ఒక 2 సార్లు వాడుకుంటే మన భూమి అలవాటై సారవంతం పెరిగి ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటది. ఒకసారి అక్క ఎన్ని రోజుల సంది ఇప్పిస్తుందో అక్క మాటల్లో విందాం. మీ పేరు చెప్పండి అక్క. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మంగ. మాది గోపాలరావుపేట అమ్మోళ్ళది. మా అత్తగారి కాటనపల్లి. అమ్మకు నేను గ్రాన్యువల్స్ ఇప్పించిన. నేను మేల్ ఫీమేల్కి ఇప్పించిన. అమ్మ ఎప్పుడు బయట తెచ్చి వాడుకునేది, అంతకుముందు ఎవరు ఇచ్చిరని వాడుకుంది. అప్పుడు కొంచెం మంచిగా ఉన్నాయి బిడ్డ అంటే నేను ఇప్పుడు తీసుకొచ్చి నేను ఇచ్చిన. ఇవే వాడుతుంది. మా పొలం మంచిగా ఉంది. ఇప్పుడు ఆక్వాజెల్ కూడా ఇస్తా అని తీసుకొచ్చిన. ఈ 3 ఎకరాలు ఎక్కడ చూసినా కూడా ఇదే గంట ఉంది. టోటల్ గా ఇప్పటికి ఎన్ని ఎకరాలకు ఇచ్చినావు అక్క? మొత్తం ఇక్కడ ఇప్పుడు అమ్మకు 3 ఎకరాలకు ఇచ్చిన. మొత్తం టోటల్ గా నువ్వు అమ్మది కాక ఇంకెన్ని ఎకరాలకు ఇప్పించినావు గ్రాన్యువల్స్? ఇప్పుడు ఒక 20 ఎకరాలకు ఎక్కువ ఇప్పించిన. 20 ఎకరాలకు ఎక్కువ ఇప్పించినవా? చేయబట్టి ఒక 4 నెలలు అవుతుంది. 20 ఎకరాలకు ఎక్కువ ఇప్పించిన. ఇంకా కూడా ఇప్పిస్తున్నా వస్తువులు. ఈ చేను అయితే నీకు బాగుందా లేదా? బాగుంది, అప్పటికిప్పటికి మాకు బాగుంది. ఇలాంటి రిజల్ట్ ఉంటది. ఎవరైనా కానీ వాడండి. ఈ వీడియో ఎవరు పంపిస్తారో ఈ వీడియో చూసి మీకు ఇంకేమన్నా అనుమానాలు ఉంటే పొలం అడ్రస్ ఫోన్ నెంబర్ ఇస్తా, మీరు అక్కడికి వచ్చి కూడా దీన్ని ఎంక్వైరీ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ. విష్ యూ వెల్.